హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మన ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ వైజ్ అనాలిసిస్లో లాస్ట్ టీమ్ బంగ్లాదేశ్ గురించి మాట్లాడదాం. ఉన్న 8 టీమ్స్లో వీకెస్ట్ బంగ్లాదేశ్ లాగానే కనిపిస్తుంది అని నేను అనగానే వెంటనే కొంతమంది కామెంట్స్ పెడతారు, ఎడ్డమంటే తెడ్డమనేవాడు. బంగ్లాదేశ్ మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు. బట్ డూ యూ రియలీ థింక్ బంగ్లాదేశ్ ఈజ్ గోయింగ్ టు విన్ దిస్ టోర్నమెంట్? ఐ డోంట్ థింక్ సో. ఎలాంటి ఛాన్స్ కూడా లేదని అనుకుంటున్నాను, చెప్పడానికి సాహసిస్తున్నాను. ఏదో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ మనం అనాలిసిస్ చేసినప్పుడు ఉన్నదొంటగా మాట్లాడుకోవాలి కదా. ఎందుకంటే ఆ టీం బలాబలాలు చూసినా, వాళ్ళ పాస్ట్ రికార్డ్ చూసినా, ఏ రకంగా చూసినా కూడా దే హ్యావ్ ది లీస్ట్ ఛాన్స్. అలా చెప్పకపోతే ఎలా కుదురుతుంది? ప్రతి ఒక్కరికి ఉన్న 8 మందికి ఛాన్సెస్ ఉన్నాయని ఎలా చెప్పాను నేను? క్రికెట్ ఈజ్ అ గేమ్ ఆఫ్ గ్లోరియస్ అన్సర్టనిటీస్, నో డౌట్. క్రికెట్లో ఏదైనా జరగచ్చు, ఏ నిమిషాన ఏమి జరుగునో ఎవరు ఊహించదరు అనేది కరెక్టే. అయినా కూడా మనం బంగ్లాదేశ్ గురించి చెప్పలేం కదా. ఎందుకంటే వాళ్ళ రికార్డు కూడా, వాళ్ళు ఇంతవరకు 4 ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్స్లో ఆడారు. 4 సార్లు మిస్ అయిపోయారు, 4 సార్లు ఆడారు. ఆడిన 12 మ్యాచ్ల్లో 2 అంటే 2 గెలిచారు. ఒకటి జింబాబ్వే మీద, ఒకటి లాస్ట్ టైం 2017లో న్యూజిలాండ్ మ్యాచ్. ఒక మ్యాచ్ నో రిజల్ట్ వచ్చింది. సో వాళ్ళకి 9 డిఫీట్స్ ఉన్నాయి. సో వాళ్ళ రికార్డ్ చాలా పూర్గా ఉంది. ఇంకా వాళ్ళు గ్రూప్ స్టేజ్ నుంచి ఎప్పుడు కూడా క్వాలిఫై కాలేదని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో అది వాళ్ళ రికార్డ్ బాగాలేదు. ప్రస్తుతం ఏంటంటే ఆ టీంలో లిటన్ దాస్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదో తెలీదు. లిటన్ దాస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ప్లేయర్, బట్ ఎందుకనో అతను సెలెక్ట్ చేయలేదు. మేబీ అతను ఫామ్లో లేడేమో. అండ్ షాకిబుల్ హసన్ మీద బ్యాన్ విధించడం మనకు తెలుసు బౌలింగ్ విషయంలో. సో షాకిబుల్ హసన్ ఈజ్ నాట్ దేర్. తమీమ్ ఇక్బాల్ లాంటి ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు, మంచి టాలెంటెడ్ ప్లేయర్, అకాంప్లిష్డ్ ప్లేయర్. కానీ అతను ఏంటంటే ఎందుకో రిటైర్ అయిపోయి కామెంట్ చెప్పుకున్నాడు. సో చాలా వరకు వాళ్ళకి పెద్దగా చెప్పుకోదగ్గ ప్లేయర్స్ లేరు, ఫైర్ పవర్ కనపట్లేదు. సో ఈసారి వాళ్ళ అవకాశాలు చాలా తక్కువ అని చెప్పచ్చు. కానీ ఏదో వరకు అని ఝలక్ ఇవ్వచ్చు. వాళ్ళు ఎవరొకరికి ఝలక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మన గ్రూప్లో ఉన్నారు. ఇండియాకి మనకు తెలుసు 2007లో మన ఇబ్బంది పెట్టారు. 2007లో మన ఓడించారు. వీఆర్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ బికాస్ ఆఫ్ ది లాస్ అగేన్స్ట్ బంగ్లాదేశ్ 2007 వన్డే వరల్డ్ కప్లో. తర్వాత 2022 T20 వరల్డ్ కప్లో కూడా లిటన్ దాస్ మనం వడికించాడు లిటరల్గా. లిటన్ దాస్ మ్యాచ్ మన నుంచి ఎగరేసిపోయేలా కనిపించాడు. సో దే కెన్ బి ఏ డేంజరస్ సైడ్ ఆన్ దేర్ డే దే కెన్ బి వెరీ గుడ్. మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ కొంతమంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాన్తో, అలాగే మెహదీ హసన్ మిరాజ్, వాళ్ళ ఫాస్ట్ బౌలర్ నౌహిద్ రాణా, ఎక్స్పీరియన్స్డ్ ముష్ఫికుర్ రహీమ్ అండ్ మహమ్మదుల్లా లాంటి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళకి లేకుండా లేరు. బట్ అందరికంటే తక్కువ ఛాన్సెస్ అని చెప్పడంలో దానికి నేను సాహసిస్తున్నాను. బట్ మన గ్రూప్లో న్యూజిలాండ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఇండియా కానీ ఎవరికొకరికి ఝలక్ ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. సో దే హ్యావ్ టు బి కేర్ఫుల్. వాళ్ళు ఏమాత్రం తక్కువగా అంచనా వేస్తే కష్టం అవుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో టీమ్ 11 ఎలా ఉంటుంది? వీళ్ళ 11 అంటే తంజిద్ హసన్ ఓపెన్ చేస్తారు అనుకున్నారు. జకర్ అలీ, తంజిద్ హసన్ కొత్త కురాళ్ళు కానీ మంచి రికార్డు ఉంది, మంచి టాలెంటెడ్ ప్లేయర్స్. కెప్టెన్ షాంటో నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తాడు. తౌహీద్ హృదయ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ప్లేయర్. అంత కన్సిస్టెంట్గా ఆడట్లేదు కానీ చాలా చాలా టాలెంట్. ఆన్ హిస్ డే కెన్ బి వెరీ గుడ్. సో తౌహీద్ హృదయ్ అండ్ ముష్ఫికుర్ రహీమ్ నెంబర్ 5లో ఆడతాడు. మహమ్మదుల్లా నెంబర్ 6లో ఫినిషర్గా అతను చాలా ఎఫెక్టివ్. నెంబర్ 7లో దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్ ఇన్ మెహదీ హసన్ మిరాజ్. 8లో రిషాద్ హుస్సేన్ ఆల్సో కెన్ బ్యాట్ వెల్. సో 8లో రిషాద్ హుస్సేన్ వస్తాడంటే వాళ్ళకి మంచి డెప్త్ ఉంటుంది. లెగ్ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తఫిజుర్ రహీమ్ అండ్ నౌహిద్ రాణా. ఇది వాళ్ళ 11 లైక్లీ 11. నేను ఎవరెవరిని వదిలేశాను నా 11లో? సౌమ్య సర్కార్ చాలా కాలంగా ఆడుతున్నాడు. ఈ 11లో అతను ఆడే అవకాశాలు తక్కువ. తంజీమ్ హసన్ అనే ఒక ఆల్రౌండర్, నసీం హసన్ అహ్మద్ అనే ఒక ఆల్రౌండర్, పర్వేజ్ హుస్సేన్ అనే ఒక యంగ్ బ్యాట్స్మెన్, ఇంతవరకు 1 డేస్ ఆడలేదు. సో వీళ్ళ నలుగురిని నేను పక్కన పెట్టాను. సో వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి? వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటంటే అండర్ డాగ్ వాళ్ళ మీద ప్రెషర్ లేదు. నేను అనుకున్నట్టుగా వాళ్ళు గ్రూప్ నుంచి బయటపడినా పడకపోయినా ఎవరో ఒకరికి గట్టిగా ఝలకిస్తారు, ఎవరో ఒకరిని దెబ్బ కొడతారు. పాకిస్తాన్కైనా కావచ్చు, ఇండియాకైనా తగలచ్చు, న్యూజిలాండ్కైనా తగ్గచ్చు. ఎందుకంటే దే హ్యావ్ నథింగ్ టు లూజ్ సిచ్యుయేషన్లో దే విల్ జస్ట్ గో అండ్ ప్లే వితౌట్ ఎనీ ప్రెషర్. ఎందుకంటే వాళ్ళ దేశంలో కూడా ఎవరు వీళ్ళు గెలుస్తారన్న ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాబట్టి అండర్ డాగ్ వల్ల వాళ్ళకి కొంచెం అవకాశం ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది.
తర్వాత వాళ్ళకి వెరీ గుడ్ పేస్ అటాక్ ఉంది. ముస్తఫిజుర్ రెహమాన్ ఇండియా మీద ఎప్పుడు బాగా ఆడతాడో, తర్వాత అక్కడ పాకిస్తాన్ వికెట్స్ కానీ దుబాయ్ వికెట్స్ కానీ స్లోగా ఉంటాయి కాబట్టి అది అతని స్టైల్ ఆఫ్ బౌలింగ్కి సూట్ అవుతుంది. సో అతను ఆ కటర్స్, అతని రిస్ట్ యూజ్ చేసి మామూలుగా ఒక ఫాస్టెస్ట్ లెగ్ బ్రేక్ బౌలర్ లాగా అతను తన లెఫ్ట్ రిస్ట్ని యూజ్ చేసి బౌలింగ్ చేస్తాడు. సో ఫిజ్ ఎప్పుడు కూడా డేంజరే. తస్కిన్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, పేస్ ఉంది. అన్నిసార్లు అంత గొప్పగా వేయకపోయినా ఆన్ హిస్ డే ఈ కెన్ బి డేంజరస్. నవహిద్ రాణా ఇస్ వెరీ గుడ్. మనం మొన్న ఇండియాలో జరిగిన టెస్ట్ సిరీస్ అప్పుడు కూడా చూసాం. టాల్ ఫాస్ట్ బౌలర్, 145 ఆ స్పీడ్లో మంచి స్పీడ్ ఉంది అతనికి. సో అతనికి కూడా పెద్దగా వన్డేస్ ఆడిన ఎక్స్పీరియన్స్ లేదు, 3-4 ఆడాడు, బట్ హీఈస్ ఆల్సో వెరీ గుడ్. సో అది వాళ్ళకున్న ప్రత్యేక. తర్వాత వాళ్ళకి మెహదీ హసన్ మిరాజ్ లాంటి ఒక మంచి ఆల్రౌండర్ ఉన్నాడు. తర్వాత ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ లైక్ ముష్ఫికుర్ రహీం, మహమ్మదుల్లా, వాళ్ళ కెప్టెన్ షాంతో, వీళ్ళు ఆ టీంని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. బహుశా మహమ్మదుల్లా అండ్ ముష్ఫికుర్ రహీంకి ఇది ఆఖరి ఐసీసీ టోర్నమెంట్ కూడా కావచ్చు. చాలా కాలంగా ఆడుతున్నారు వాళ్ళు, సిన్స్ టైమ్స్ ఇమ్మెమోరియల్ ఆడుతున్నారు, నా చిన్నప్పటి నుంచి ఆడుతున్నారు వాళ్ళు. ఐ థింక్ దిస్ కుడ్ బి దర్ లాస్ట్ ఐసీసీ టోర్నమెంట్ అని కూడా మనం అనుకోవచ్చు. వీళ్ళు వీక్నెస్లు ఏంటి? ఈ వీక్నెస్ మనం చెప్పుకున్నాం. షాకిబ్ లేకపోతే మనకి బుమ్రా లేకపోవడం ఎంత పెద్ద లోటో అంతకంటే పెద్ద లోటు వాళ్ళు. షాకిబ్ బ్యాటింగ్లో బౌలింగ్లో మనకు తెలుసు, 2019 వరల్డ్ కప్లో హీ వాజ్ వన్ ఆఫ్ ది స్టార్ బ్యాటర్స్. తర్వాత కూడా బ్యాటింగ్లోనో బౌలింగ్లో ఫీల్డింగ్లో ఎప్పుడు కూడా టీంకి చాలా కీ మెంబర్. సో అతను లేకపోవడం చాలా పెద్ద లాస్. అలాగే లిటన్ దాస్, తమీమ్ ఇక్బాల్ లాంటి ప్లేయర్స్ లేకపోవడం వెరీ వెరీ ఇన్కన్సిస్టెంట్. వీళ్ళకి ఉన్న మన యొక్క లోపం ఏంటంటే వెరీ వెరీ ఇన్కన్సిస్టెంట్ టీం అని చెప్పాలి. వీళ్ళు ఎంతవరకు ముందుకెళ్తారు అనేది చాలా వరకు సందేహమే. వాళ్ళకి అంత ఫైర్ పవర్ కూడా లేదు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. బౌలింగ్ ఈజ్ ఓకే, ముఖ్యంగా పేస్ బౌలింగ్ ఈజ్ ఓకే. రిషాద్ ఈజ్ ఆల్సో ఈజ్ గుడ్ లెగ్ స్పిన్నర్, కానీ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. మెహదీ హసన్ ఈజ్ వెరీ గుడ్. మెహదీ హసన్ ఆన్ హిస్ డే అతను ఏమైనా టీంకి గెలిపించి పెట్టగల ప్లేయర్. వాళ్ళ రికార్డు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా పూర్గా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ ఐసీసీ ఈవెంట్స్లో ఇన్ జనరల్ ద రికార్డ్ ఈజ్ వెరీ వెరీ పూర్. సో వీళ్ళు గ్రూప్ స్టేజ్ దాటుతారన్న నమ్మకం అయితే నాకు ఏమాత్రం లేదు. సో నేను నమ్మకం లేదు ద్వారా అంటే దాటుతారేమో, చూద్దాం, లెట్స్ సీ. మరి నా మాట ఫలిస్తుందేమో, రివర్స్లో వర్కౌట్ అవుతుందేమో. మరి ఈ టీంలో తురుపు మొక్క ఇంకెవరు? మెహదీ హసన్ మిరాజ్ వెరీ గుడ్. బ్యాటింగ్లో కానీ ఆఫ్ లేట్ బ్యాటింగ్ చాలా బాగా చేస్తుంది. బౌలింగ్లో ఎప్పుడు కూడా ఈజ్ వెరీ గుడ్. ఆఫ్ స్పిన్నర్ అయినా కూడా, ఆఫ్ స్పిన్నర్స్కి మధ్యకాలంలో అంతగా ఎఫెక్టివ్గా లేరు, కానీ దిస్ బౌలర్ ఈజ్ వెరీ గుడ్. మెహదీ హసన్ మిరాజ్ హై ఫియర్స్ కాంపిటీటర్ అండ్ ఆల్వేస్ హీ క్రియేట్స్ సమ్ ఇంపాక్ట్ ఇన్ ద గేమ్. సో చాలా చాలా వెరీ వెరీ ఇంప్రెసివ్ క్రికెటర్ అతను. సో మెహదీ హసన్ ఏమైనా మ్యాజిక్ చేస్తాడా? బంగ్లాదేశ్ ఎవరినైనా దెబ్బ కొడుతుందా? లెట్ us వెయిట్ అండ్ సీ.